కరీంనగర్లో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ దీక్ష చేయనున్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దీక్ష చేస్తున్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో దీక్ష చేయనుండగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అయితే పొన్నం ప్రభాకర్ కు కౌంటర్ గా బీజేపీ దీక్షను ప్లాన్ చేసింది. హుస్నాబాద్ లో దీక్ష చేయాలంటూ నిర్ణయించారు. 10 ఏళ్ల పాటు ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు. పోటాపోటీ దీక్షలతో కరీంనగర్ లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బీజేపీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెల్లింది. అదేవిధంగా అభివృద్ధి కోసం పెద్దగా నిధులు కేటాయించలేదని చెప్పి ఆరోపిస్తూ ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈరోజు నిరసన దీక్ష మరి కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డీసీసీ కార్యాలయం వేదికగా నిరసన దీక్ష చేయబోతున్నారు. 1 గంట వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా కరీంనగర్ కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అదేవిధంగా కరీంనగర్కు పెద్దగా నిధులు కేటాయించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు పోటాపోటీగా దీక్షలకు 2 పార్టీలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కరీంనగర్ వేదికగా డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపడుతుంటే దీనికి కౌంటర్గా ఈరోజు హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్లో బీజేపీ సైతం దీక్ష చేపట్టడానికి సిద్ధమవుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులంతా కూడా ఈరోజు హుస్నాబాద్లో దీక్ష చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ పొన్నం ప్రభాకర్ దీక్ష చేపడితే అక్కడ హుస్నాబాద్లో కూడా బీజేపీ శ్రేణులంతా కూడా కౌంటర్గా దీక్ష చేపడుతున్నారు. వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెల్లిందని చెప్పి అందుకు కోసం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇటు బీజేపీ కూడా దీక్ష దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. పోటాపోటీగా 2 పార్టీలు కూడా దీక్షలు కొనసాగిస్తున్నాయి. కరీంనగర్ అభివృద్ధికి ఏం చేశారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ ఇక్కడికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు చెప్పాలని చెప్పి ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు. పొన్నం ప్రభాకర్కు ఇటు బండి సంజయ్ కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కేవలం బీజేపీ నిధులతోటే ఇటు అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఇటు బండి సంజయ్ కూడా కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ మరొక వైపు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కూడా రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కరీంనగర్ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం ఇటు బీజేపీ కాంగ్రెస్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ ఇప్పటికీ అయితే అభ్యర్థిని ప్రకటించడంలో కేవలం ఇంకా కూడా అభ్యర్థి ప్రకటించలేదు, ఎందుకు ప్రకటించకుండా ఉన్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తుంది. అయితే తమ కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ముందుగానే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళాలి, ఇతర పార్టీలను అటాక్ చేస్తూ కాంగ్రెస్ సత్తా చాటుకోవాలని చెప్పి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇటు పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి మారుతుంది. ఇటు బీజేపీ కూడా వెనక్కి తగ్గకుండా ఈ దీక్షలు కొనసాగిస్తుంది. పోటాపోటీ దీక్ష నేపథ్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలిస్తాయనేది మాత్రం ఆసక్తి కలిగినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈరోజు 11 గంటలకు నిరసన దీక్ష ప్రారంభమవుతుంది. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటు ఇటు పార్టీ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయబోతున్నారు. 1 గంట వరకు దీక్ష కొనసాగుతుంది. ఆ తర్వాత బీజేపీ పైన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే పొన్నం ప్రభాకర్ చేస్తున్నటువంటి నిరసన దీక్షకు కౌంటర్గా హుస్నాబాద్లో బీజేపీ సైతం దీక్షకు ప్లాన్ చేస్తుంది. కృప రైట్, కరీంనగర్లో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయబోతున్నారు. అయితే బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ పొన్నం దీక్ష చేస్తున్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో దీక్ష చేయబోతుండగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు.